మరి ఈనాడు గూడూరు గ్రామంలో ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా మరి బీసీలకు రావాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో 42% మరి అప్పుడే ఇచ్చినట్టు ఇచ్చి వాళ్ళే కోట్లు వేసి మళ్ళా మా బీసీల ముంగట్టున్నటువంటి ముద్ద దోచుకున్నటువంటి చరిత్ర వాస్తవంగా మరి రేవంత్ రెడ్డికి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఏదేమైనా మరి 9 అనేది మరి కోట్ల వీగిపోతానని తెలిసిండి కూడా బీసీలకు ఇచ్చినట్టే ఇచ్చి మరి ఈ కార్యక్రమం చేయడం ఎంతవరకు సబబు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి మా అధ్యక్షులు వెంకటేశ్వర గౌడ్ గారు వీళ్ళు మాట్లాడిన విధంగా ఏదైతే ఉందో బీసీల అనాది నుంచి దాదాపు స్వతంత్రం వచ్చి 70-77 సంవత్సరాలు కావస్తున్నా మరి అప్పటి నుండి కూడా మరి ఈ బీసీలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి మనం అందరం ఏకతాటిపై మరి ఇక్కడి నుంచే కాదు కొడిమేల మండలం నుంచి ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసినామో రాష్ట్రం నలుమూలల దిక్కు తిరిగి బీసీ ఐక్యాన్ని సాధించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై బీసీ. దూరానికి మేము అందరం ఎన్నుకున్నాం అనుకుంటారు, కానీ ఈరోజు బీసీ ఉపకులాల ఇవి మా ఐక్యత ఏందో చూపిస్తాం. బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలో ఒక ఐక్యత ఈరోజు మనం చాటి చెప్తాం. ఓట్లు మావి సీట్లు ఎన్ని రోజులు ఈ అణచివేత ధోరణి 112 కులాల సత్తా ఏందో చూపిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో 42 రిజర్వేషన్ సాధించే వరకు వదిలేదు లేదు. రాష్ట్రం గ్రామాల మండలం నుంచి రాష్ట్రం దాకా ఈరోజు పోరాడి 42 రిజర్వేషన్ సాధించుకునేదాకా ఈ కొడంగల్ నుంచే శంకరామం పూరిస్తున్నాం. బీసీల ఐక్యత వర్తిల్లాలి. ఎవరు దీనికి అడ్డొచ్చినా ఊరుకునేది లేదు. ఎట్టి పరిస్థితులు 42 రిజర్వేషన్ శాతం ఇవ్వాలని ఈరోజు ముక్త కంఠంలో బీసీ కులాల తరఫున మేము ఈరోజు ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తున్నాం. జై బీసీ. చేసినప్పుడు కూడా 57.6% వస్తే ఈ రోజున మాకు 42 రిజర్వేషన్ శాతం ఇవ్వడానికి అణచివేత ధోరణితో వాళ్ళే ప్రకటనలు చేస్తారు, వాళ్ళే ప్రకటిస్తారు, వాళ్ళే మేనిఫెస్టోలో పెడతారు. ఈ రోజున పెట్టినట్టు పెట్టే మా నోటికాడ ముద్ద లాక్కుంటున్నారు. విధించింది ఆ కోర్టు స్టేను వెంటనే ఎత్తివేసి బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఈరోజు కొండిమ్యాల మండల విద్యార్థుల ఐక్య సంఘాలు కుల సంఘాలు అందరం కలిసి పూడూరు రోడ్డుపై రాస్తారోకో చేయడం జరిగింది. మరి బీసీలకు అన్యాయం చేయొద్దని చెప్పి కోర్టులో స్టే విధించింది. వెంటనే ఎత్తివేసి బీసీలకు న్యాయం చేయాలి. మరి ఎన్నికలు జరగకపోవడం వలన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు గ్రామ పంచాయతీలకు వస్తలేవు. మరి ఆ గ్రామ పంచాయతీల అమౌంట్ లేక మురుకు కాలువలు అట్లే ఉంటున్నాయి, రోడ్లు అట్లే ఉంటున్నాయి, చెత్త బండ్లు అట్లే ఉంటున్నాయి. కనీసం సఫాయి వాళ్లకు వేతనం కూడా లేకుండా అయిపోతుంది. మరి బీసీ రిజర్వేషన్ వెంటనే అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు అమలు చేయాలని చెప్పి వెంటనే ఎన్నికలు పెడితే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి వస్తాయి. మరి రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీ నష్టపోతుంది ఎన్నికలు పెట్టకపోవడం వల్ల. గ్రామంలో కొడిమేల మండల బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి బీసీల యొక్క 42% రిజర్వేషన్లను సాధించుకోవడానికి పోరాటం కొనసాగించడం జరిగింది. ఎక్కడైనా ఏ ఉద్యమమైనా కొడిమేలతోటే ప్రారంభమవుతుంది కాబట్టి ఈ బీసీ ఉద్యమం కూడా కొడిమేలలోనే ప్రారంభమైంది. దీనికి ప్రతి ఒక్క కుల సంఘ నాయకులు, బీసీ సంఘ నాయకులు ప్రతి ఒక్కరూ మద్దతు ఇచ్చి మాకు ఈరోజు మన రాస్తారోకోను విజయవంతం చేయడం జరిగింది.
అదేవిధంగా కోర్టులో ఉన్న 42% రిజర్వేషన్పై స్టేని వెంటనే ఎత్తివేసి స్థానిక సంస్థ నిర్వహించాలని హైకోర్టును అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఎలాగైతే మాకు జనాభా ప్రాతిపాదికన 42% అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చుకొని మాకు స్థానిక సంస్థ నిర్వహించాలి. ఒక దేశానికి రాష్ట్రపతి ఎలా అయితే ఉంటాడో అదేవిధంగా ఒక గ్రామానికి కూడా గ్రామ సర్పంచ్ అదే విధంగా ఉంటాడు. కాబట్టి గ్రామంలో ఏ అభివృద్ధి జరగాలన్నా, గ్రామం స్వచ్ఛంగా ఉండాలన్నా, గ్రామంలో ఎలాంటి పనులు జరగాలన్నా ముఖ్యంగా గ్రామ అధికారిగా మన సర్పంచ్ని ఎన్నుకుంటాం. కాబట్టి అట్టి స్థానిక సంస్థలు నిర్వహించి గ్రామ సర్పంచులను ఎన్నుకునే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.